అన్ని చోట్ల పడుకునేస్తారు. ఏంటంటే ఇక్కడ పౌర్ణమి రోజు ఇక్కడ నిద్ర చేస్తారనమాట. నైట్ మొత్తం టెంపుల్ ఓపెన్లో కూడా ఉంటుంది. అలాగే తెల్లవారుజామున అమ్మవారి మహామంగళారతి ఇస్తారనమాట. చాలామంది ఉంటే చాలామంది అండి, అస్సలు ఎంతమంది అంటే యాక్చువల్లీ ఈరోజు తక్కువే అనుకోండి. ఎందుకంటే నిన్న హనుమాన్ జయంతి ఉండింది కదా, చాలా ఊర్లలో జాతర అది ఇది ఉండేదే. సో చాలా వరకు జనాలు అక్కడికి వెళ్ళారనమాట. లేదంటే అసలు ఇక్కడ బయట అవుట్ సైడ్ టెంపుల్ అనమాట, ఇక్కడ అయితే ఇంకా ఎక్కువ ఉంటారు జనము. కాకపోతే ఈరోజు అంటే నిన్న హనుమాన్ జయంతి ఉంది కాబట్టి ఇంత మాత్రం ఉందన్నమాట. అక్కడి కూడా అంత క్రౌడ్ ఉంది. ఇంకా హనుమాన్ జయంతి లేకుండా ఉంటే ఇంకా అస్సలు నిండిపోయేదన్నమాట. నైట్ అంతా భజనలు అన్నీ ఉండేవి, అంత క్రౌడ్ ఉంటుంది అనమాట. ఇది ఫ్రంట్ అమ్మవారి టెంపుల్. నేను ఇంతకుముందు స్టార్టింగ్ చూపించింది. మేము ఆటోలో వెళ్ళాం కాబట్టి ఆ ఆటో అక్కడ వెనకాల పెట్టాము, అక్కడ అటు నుంచి వచ్చి చూపించాను అనమాట. ఇది ఫ్రంట్ సైడ్. ఇక్కడ పాలు ఉంది కదా, ఈ పాలు చాలా విశేషం అండి.